కథాభిమానులకి స్వాగతం. ఈరోజు సాహిత్యం చిత్రలేఖనం శీర్షికలో వినబోయే రచన దిగంతరేఖ. రచయిత శ్రీ వడ్డాది పాపయ్య గారు. మనసులో మెదిలే ఊహలకి వపాగారు వారి కుంచే రంగులతో మాత్రమే ఓ అందమైన రంగుల ప్రపంచాన్ని సృష్టించలేదు, కలంతో కూడా వాటికి అక్షర రూపాన్ని ఇచ్చారు. వారి మిగిలిన రచనల కన్నా ఈ దిగంతరేఖ ఓ ప్రత్యేకంగా కనిపిస్తుంది నాకు. దిగంతాలను తాకిన వారి మనస్సాగరంలో ఊహల కెరటాలకు అద్దం పడుతుంది ఈ దిగంతరేఖ. వినండి. ఎంత పెద్దది, ఎందుకింత పెద్దది ఈ సముద్రం? అదుగో ఆ దూరాన, దూరం కాని చాలా దూరాన సాగరపు టంచు, ఆకాశము విడరాని అతుకుగా అంటుకున్న ఆ దిగంత అనంత భూన భోచుంబన రేఖ. ఆ నిత్య సరళ రేఖపైని మల్లెపువ్వుల మేఘాల తెప్ప గడుపుతూ విహరించనా? మనస్సా, విహరించు. కెరటాలు ఒడ్డుకు వచ్చి తిరిగిపోతున్నాయి. విరామం వాట్లకి లేదు, విశ్రాంతి వాటికి అవసరం లేదు. నురగ నురగలతో కెరలుతూ బుసకొట్టే పాముతలల్లా ఒకదాన్నొకటి తరుముకుంటూ తీరాన్ని పలకరించి గుల్లలను చిలకరించిపోతున్నాయి. దూరంగా, ఎందుకో ఏమనో. ఊహాతీతమైన కాలయానంలో అలాంటి తరంగాలెన్ని కోట్ల కోడులు త్రెళ్ళి తీరాన్ని ముద్దిడి ఆ దిగంత రేఖను చేరుకొన్నవో. ఆ దిగంత వలయ రేఖను నేను చేరుకోగలనా? అనంత కాలసాగరంలోని విచిత్ర గాథలు, మహత్తర సన్నివేశాలు ఎన్ని ఆ రేఖలో లీనమైపోయినవో చూడగలనా? ఎంత దూరం పోయినా, ఏ ఎడమ నుంచి చూచినా కనిపిస్తున్నదే, పోయిన కొద్దీ దూరంగా పోతున్నదే. మరెలా చేరుకోవడం? అసలది ఉన్నట్టా లేనట్టా? అదో రేఖ కాని రేఖ, నిత్య రేఖ. అందదు, అందుకోలేను. అందుకోవడానికి ఒక్క దగ్గర, ఒక్క ఎత్తులో లేదు, అంతటా ఉంది కనుక. తరంగాల్లో ఏదో సౌందర్యం, ఏదో పిలుపు కనిపించి వినిపించి కరిగిపోతున్నవి. తరంగాలు తెల్ల మల్లెపూల రాజసౌధాల్లా, వెన్నెల ఆకుల లతా నికుంజాల్లా, జలకన్యల కేళీ మందిరాల్లా మరింత సౌందర్యంగా కనిపిస్తున్నాయి. ఎన్నెన్ని మహాయుద్ధాల నావలు, వీరులు ఆ అలల కింద ఆడుకుంటున్నారో. ఎంత చరిత్ర వాటి నురుగుల్లో నోరెత్తి విలపిస్తుందో. భూతకాల స్మృతి మధుర గీతాలు వినిపిస్తున్నవో. ఈ నాగరికత ప్రపంచపు ముండ్ల బాటలు, కన్నీళ్ల పిల్ల కాల్వలు, జైళ్ళు, ఆకటి మంటలు, నిరంకుశాధికార కర్మలు, అవకతవకలు, అడ్డంకులు, ఆఫీసులు, కార్లు, కుర్చీలు, బెంచీలు ఒకటా? ఎన్నో ఎన్నో ముక్క ముక్కల రంపపు పొట్టు వాతావరణంలో కంటే ఆ తరంగాల ఉయ్యాలల్లో హాయిగా నిద్రిస్తే, ఆ రెండు కెరటాల మధ్య చక్కని గూడులో మల్లె పర్వతాల గుహ, లోయ, లతల్లా, గుండ్రని వంపులతో లయతప్పని నాట్యకత్తెల రాసుల కెరటాలు ఎంత సౌందర్యం చిలుకుతూ ఉన్నవో. అదే ఆ క్రీడా తరంగంలో స్వేచ్ఛగా పిల్లాడిలా ఆడుకుంటూ ఉండిపోతే ఎంత హాయి. ఈ ప్రాపంచిక గొడవలు, యుద్ధ వార్తలు, యుద్ధ ప్రముఖులు అన్నీ మరచి ఆ తరంగసీమల్లో స్వర్గసీమని మరచి స్వైర విహారంగా ఉంటే. అవిగో ఆహ్వానిస్తున్నాయి, రమ్మని. త్రోవ చూపేటట్లు ముందుకొచ్చి వెనక్కు మళ్ళుతున్నాయి. నేల మీద దొరకలేనిదేన్నో చూపిస్తామన్నట్లు. వాటిలోని సౌందర్య శోభలు అంతకంతకు పెంపొంది కళ్ళను చీల్చుకొని మనస్సును ఆక్రమించుకుంటున్నవి. తెంపులేని అనంత శృతితో ఆహ్వాన గీతికా గానాన్ని నోరెత్తి పాడుతున్నవి. మెత్తని తెల్ల విరుల శయ్యల వలె, నీటి చెట్టుకి విరిసిన మొగ్గల వలె నురుగులు విరిగి విచ్చిన వెన్నెల విరుల వలె వెదజల్లగా
విరయబూచిన నిండారు మల్లెపందిరి వలె, ముత్యాల పైరు వలె, సముద్రకాంతలు కట్టుకున్న తెల్ల పట్టు పుట్టముల వలె తరగలై, తారకలు, చంద్రుడు, సూర్యుడు కలసి కరిగిపోయినప్పటి పొంగువలే, నిండు యవ్వనపు పూబాలల కన్నుల నుండి జారే చలత్కాంతుల జ్యోత్స్నల కలయిక వలె, మరీచి వీచికల మధుర నృత్యము వలె, హిమవన్నగర శిఖరాగ్రములై గుంపులై వంపులై, భూరమణీమ తల్లి నీరాల కోకకు వెండి వజ్రాల జరీ అల్లికల పూలుగా హోరుతో పాడుతూ జోరుతో ఆడుతూ చెప్పరాని ఆనందాన్ని అనుభవిస్తున్నవి. మరోచోట కనరాని తృప్తి ఆ తరంగాల్లోంచి రమ్మని పిలిచి నర్తించుతోంది. మనస్సు శరీరాన్ని వాటికి మరింత దగ్గరగా ఈడ్చుకుపోయి తరంగాల్లో కలిసి మెలిసి సుడులు తిరుగుతూ పైకెగుస్తూ దూర దూరాలకు పోయి దిగంతరేఖ వైపు సాగుతున్నది. అబ్బా, ఎంత చల్లగా ఉంది! మోకాళ్ల వరకు తడిసిపోయింది. ఇంకా లోపలకు పోతే ఇంకేముంది? ఈత తెలియదాయను. ఈ పరాకులో ఇంకా ఇంకా దిగంతరేఖ కోసం సముద్రంలోకి జరిగితే ఇంకేమైనా ఉందా? అయినా నా కోసం ఎవరూ ఏడవరు, కానీ నాకు ఇష్టం లేదు. ఇంతకు ఇలాంటి బుద్ధి, సముద్రాన్ని ప్రేమించి దిగంతరేఖ అందుకోవాలన్న బుద్ధి ఎలా కలిగింది? అసలు బుద్ధి ఎందుకు కలగాలి? ఆ బుద్ధిని స్వేచ్ఛగా వదిలి అవయవాలు అది చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది? మేలుకొని మరో కొత్త బుద్ధిని చంపేస్తే సరిపోయింది. లేకపోతే ఓహో, బుద్ధులు కూడా తరంగాలే, మనిషి కూడా సముద్రమే. ఆ తరంగాలకు 10 గజాల దూరంకి పైగా పరుగెత్తి నిల్చున్నాను. చాలా ధైర్యవంతుణ్ణి, సాహసుణ్ణి, అవునా? అయినా సందేహంతో ఆలోచనలు తరంగాలుగా కెళ్ళుతున్నవి. బుద్ధి అనేది ఎందుకు పుట్టాలి? వాటికి పరిపూర్ణ స్వేచ్ఛ ఇస్తే, అధికారం ఇస్తే, దానికి లొంగి నర్తిస్తే, అసలు దానంతటదే అకారణంగా ఎందుకు మెదడులోకి రావాలని? అసలు ఆ బుద్ధులు ఎందుకని? సముద్రంలో ఆ తరంగాలెందుకని? చంచలము క్షణికము అయినా ఆ తరంగాలెన్ని కోట్లకైనా ఎందుకని? ఆ తరంగాలకు కారణం ఎదురుగా దిగంతరేఖ నవ్వుతోంది, కనీ కనిపించకుండా. ఇసుక మీద చీకటి వాన కురుస్తోంది. వెనక్కు తిరిగి నడుస్తున్నాను. వెనుక నుండి సాగరగానం రాను రాను సన్నగిల్లిపోయింది. నగరులోకొచ్చాను. మేడలు, బళ్ళు, మనుషులు ఎన్నో ఎన్నో, కానీ దిగంతరేఖ ఎక్కడా కనిపించడం లేదు, నవ్వను లేదు. ఇది వడ్డాది పాపయ్య గారి దిగంతరేఖ. వచ్చేసారి మరో చక్కని రచనతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.